జేపీ న్యూస్. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవెల విజయశ్రీ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంతో పాటు మండలానికి సంబంధించి ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన 110 అర్జీలను ఎమ్మెల్యే విజయశ్రీ స్వయంగా స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ ఎంతో ఉపయోగపడుతుందని, ప్రజలంతా ప్రజా దర్బార్ను సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి సమస్యకు చక్కటి పరిష్కారం అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు గ్రామాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. దానిలో మనం లెటర్ ఇస్తే దాన్ని ఇంక్లూడ్ చేస్తాం. నేను నచ్చలే మేడం అక్కడ 100% బై బెడ్ రీడనే ఆమె వేరే పని చేసుకునేది కూడా ఉండాలి సార్. మేడం అయిపోయేదా ఉంటుంది. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలనని ప్రతి వారం కూడా మనం శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేసి అది అయిపోయిన తర్వాత అక్కడున్న నాయకులతో మనం క్యాడర్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సమస్యల్ని ధ్యేయంగా పెట్టుకునే నాయకులందరం కూడా పనిచేస్తున్నాం కాబట్టి దాని డిస్కషన్ కోసమే తర్వాత క్యాడర్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు వచ్చిన అర్జీలన్నీ కూడా 110 అర్జీల వరకు ఈరోజు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎక్కువగా పెన్షన్లు, అలాగే ఇళ్ల స్థలాలు, అలాగే ఇల్లు గురించి కూడా ఎక్కువగా అర్జీలు వచ్చాయి. అలాగే కొన్ని ల్యాండ్ ఇష్యూస్ గురించి కూడా అర్జీలు వచ్చాయి. ఇవన్నీ కూడా మనం డిజిటలైజ్ చేసి అంటే ఆన్లైన్లో ఎక్కించి తర్వాత సంబంధిత అధికారులకి మనము ఫార్వర్డ్ చేసి అంతవరకు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఒక ప్రణాళికబద్ధంగా మనం అభివృద్ధిని కానీ ముందుకు తీసుకెళ్తూ అలాగే సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందేలాగా చూడడమే ఈ ప్రయత్నం కూడా. ఇలా మనం ప్రతి మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకొని అక్కడున్న వాళ్ళతో మాట్లాడి దాని పరంగా మనము ఈరోజు ముందుకెళ్తున్నాం. అలాగే విడిగా కూడా ఎస్సీ ఒకరోజు, ఎస్టీ ఒకరోజు, ఎందుకంటే వెనకబడిన వర్గాలకి కొంతవరకు మనకు రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, లేదా ఫ్యామిలీ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కొంత అవగాహన లేక వాళ్ళు చేసుకోలేరు. కాబట్టి ఈరోజు ఎస్టీ వర్గాన్ని ఎక్కువగా ప్రాధాన్యత తీసుకొని వాళ్ళని పిలిచి వాళ్ళందరికీ కూడా ఆధార్లకు కానీ ఇవి కూడా రేషన్ కార్డ్స్ వీటన్నింటికి కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టించమని కూడా ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూటమి ధ్యేయం అంతా కూడా ప్రజల సమస్యలను వీలైనంత వరకు సాల్వ్ చేయాలని ఈ ప్రజా దర్బార్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనందరికీ తెలుసు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఈ ప్రజా దర్బార్ని ప్రతిరోజు చేస్తున్నారు. ఇప్పటికీ 88 వరకు ప్రజా దర్బార్లు ఆయన ఏర్పాటు చేసి ఎవరైతే సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సమస్యలను కూడా మ్యాక్సిమం క్లియర్ చేస్తున్నారు.